ఈ వీడియోలో కేవలం 3 విషయాలంటే 3 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. నాకైతే రోహిత్‌కి అన్యాయం జరిగింది. జడ్జెస్ అయితే రోహిత్‌కి అన్యాయం చేశారో నాకైతే అనిపించింది. జడ్జెస్ అయితే రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు రోహిత్‌కి ఎలాంటి అన్యాయం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నాకైతే రాజకుమారి గారైతే అస్సలంటే అస్సలు నచ్చలేదు. నేనైతే ఆమె లైఫ్ స్టోరీ విని ఓకేనా, ఈమె జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ పడింది. ఈమె ఎలాగైనా బిగ్ బాస్ సీజన్ 10లో ఉండాలి అని నేనైతే గట్టిగా అనుకున్నా. కానీ అలాంటి పర్సన్ అయితే అస్సలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదో కూడా చెప్తాను. ఆ తర్వాత అమన్ బిగ్ బాస్ సీజన్ 10లో ఉంటాడా ఉండడా, అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. అమన్ కి సోహెల్ సపోర్ట్ ఉందా, అమన్ కి కళ్యాణ్ పడాల సపోర్ట్ కాదు సోహెల్ సపోర్ట్ ఉందా లేదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అపూర్వ అయితే నాకు సూపర్ గా నచ్చింది. సృష్టి కూడా బాగా గేమ్ ఆడింది. మొత్తం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ కి అన్యాయం చేసిన జడ్జెస్. నిజం చెప్తున్నా, రోహిత్ రెడ్ టీం ఓకేనా, ఒక స్ట్రాంగ్ టీమ్ లీడ్ చేస్తున్నాడు రోహిత్ ఓకేనా. అలాంటి పర్సన్ టీం అయితే నీట్ గా డివైడ్ చేసుకున్నాడు. 4 దిక్కుల ఓకేనా, ఖండబలం ఉన్న వాళ్ళని, ఇదేంటంటే స్ట్రెంత్ గేమ్ కాబట్టి ఖండబలం ఉన్న వాళ్ళని 4 దిక్కులా పెట్టి మైండ్ గేమ్ ఆడిన రోహిత్ కావాలని గేమ్ లో కొన్ని మిస్టేక్స్ చేశాడంట. రోప్ పట్టుకున్నాడంట. ఆ రోప్ పట్టుకున్నందుకు నిజం చెప్తున్నా, చాలా మంది రోప్ పట్టుకున్నారు వెనక, ఓన్లీ రోహిత్ పట్టుకున్నాడని పాయింట్ అవుట్ చేసి రోహిత్ కి యెల్లో కార్డ్ ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు. టీం ని ఎంత బాగా ఓకేనా, ఎంత బాగా టీం ని సెట్ చేసుకున్నాడు. అమన్ అయినా, మిథిలేష్ అయినా, రాజకుమారి అయినా, సృష్టినైనా ప్రతి ఒక్కరిని ఇంపార్టెంట్ కీ రోల్స్ లాగా పెట్టాడు. వాళ్ళు ఎక్కడుంటే మనకు భుజబలం వస్తుంది అని తెలుసుకొని రోహిత్ వాళ్ళని అక్కడ పెట్టాడు. కానీ అలాంటి రోహిత్ కి యెల్లో కార్డ్ ఇస్తారా, నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు రోహిత్ టీంలో ప్రతి ఒక్కరు బాగానే ఆడాడు. రోహిత్ కూడా ఎక్సలెంట్ గా ఆడాడు. నాకెక్కడ రోహిత్ నచ్చాడంటే, ఓటపిల్ ఛాన్స్ రోహిత్ కు వచ్చింది కానీ ఓటపిల్ ఛాన్స్ రోహిత్ తీసుకోలేదు. ఆ టీంలో ఉన్న గర్ల్స్ లేకపోతే మా టీంలో మేము ఇంత బాగా ఆడేవాళ్ళం కాదు అని గర్ల్స్ కి ఇచ్చాడు ఓకేనా. ఓటపిల్ ఛాన్స్ గర్ల్స్ కి ఇచ్చాడు రోహిత్. అలాంటి రోహిత్ నికి యెల్లో కార్డ్ ఇవ్వడం జడ్జెస్. మీ టీఆర్పీల కోసం రోహిత్ ఫ్యూచర్ తో మీరు ఆడుకోవద్దు. రోహిత్ ఎలాంటి తప్పు లేదు. ఆ తర్వాత అమన్ అండ్ అపూర్వ వీళ్ళిద్దరి ఫైట్ లో ఎవరు కరెక్ట్ అంటే అమనే కరెక్ట్ అని నేను అనట్లే. ఎందుకంటే అమన్ది తప్పు ఉంది, అపూర్వది కూడా తప్పు ఉంది. సంచాలకుగా గేమ్ స్టాప్ చెప్పినప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా అపూర్వకు ఉంది. అక్కడ నిజం చెప్పాలంటే రోహిత్ కి అన్యాయం జరిగింది. కాకపోతే ప్రజల్లో రోహిత్ కి కొంచెం వచ్చింది ఓకేనా. రోహిత్ బాగా గేమ్ ఆడుతున్నాడు, అమన్ ని బిగ్ బాస్ వాళ్ళు, అగ్ని పరీక్ష వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కొంచెం అమన్ మీద నెగిటివిటీ అయితే వచ్చింది. రాలేదని నేను అనట్లేదు. కాకపోతే అక్కడ తప్పు అయితే అపూర్వది. స్టాప్ చెప్పిన తర్వాత రోహిత్ అండ్ అమన్ ఆడిన గేమ్ లో మీకు గుర్తుందంటే 2 days బ్యాక్ స్టాప్ చెప్పిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే చెప్పలేదు అపూర్వ. అక్కడ అపూర్వదే తప్పు అని నాకు అనిపిస్తుంది. అప్పుడు దాని గురించే అమన్ అయితే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చిన సంచాలక డిసిషన్ వల్లే నాకు పెద్ద బొక్క పడింది అపూర్వ అని అమన్ అయితే సీరియస్ అయ్యాడు. సీరియస్ అవటం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే అగ్ని పరీక్ష స్టేజ్ మీద స్టూపిడ్ అనటం, ఎలాగైతే అలా మాట్లాడటం, నాకైతే అమన్లో ఈ బిహేవియర్ వస్తే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఫస్ట్లో బాగానే ఉంటుంది అమన్ బిహేవియర్. బాగా ఉన్నాడు, ర్యాష్గా ఉన్నాడు, సోహెల్ లాగా ఉన్నాడు అని బాగానే ఉంటుంది. కాకపోతే చూసే కొంచెం ఓవర్ యాక్టింగ్ అయితే అనిపిస్తుంది. నాకు నిజంగా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. కాకపోతే అమన్కి కొంచెం అన్యాయం జరిగింది. ఓన్లీ రోహిత్కి చాలా ఫేవర్ అయితే వచ్చింది. కానీ అక్కడ అమన్ కూడా చాలా కష్టపడి ఆడాడు, ఆడట్లేదని నేను అనట్లేదు. కాకపోతే అమన్ ఓవర్ యాక్షన్ అయితే గట్టిగా అయితే తగ్గించుకోవాలి. ఈ రోజు టాస్క్లో కూడా ఓకేనా, ఒక సర్కిల్ ఉంటుంది ఓకేనా, దీపక్, అమను, మిగతా వాళ్ళు ఆడతారు. ఆ సర్కిల్ అయితే సర్కిల్ బయట నడవాలా. కాకపోతే అమన్ లోపలికి వచ్చి నడిచేసాడు. కాకపోతే సాంగ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయాను, అంతా బాగానే ఉందన్నాడు. ఇక్కడ నాకు అమన్ ఏం తప్పు అనిపించలేదు. కాకపోతే ఇక్కడ దీపక్ తీసుకున్న డెసిషన్ టూ వరస్ట్. స్వామి, నువ్వు స్ట్రాంగ్ టీంలో ఉండాలనుకోలేదు, వీక్ టీంలో ఉండాలనుకుంటున్నావు. అది నీ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని తీసుకెళ్ళి నువ్వు మిథిలేష్కి చెప్పడం, ఆ మిథిలేష్ వచ్చేసి అందరికీ చెప్పడం. అక్కడ ఎర్రి పుష్పం ఎవరు అయ్యారు? నువ్వే కదా ఎర్రి పుష్పం అయ్యావు. ఇలా ఎర్రి పుష్పం దీపక్ చాలా సార్లు అవుతున్నాడు. తనలో ఉన్న స్ట్రాటజీస్ తనలోనే పెట్టుకోవాలా. అందరికీ చెప్పేసి వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు చెప్పేసి అక్కడ పిచ్చి పుష్పం అయితే దీపక్ అయితే అవుతున్నాడు. నాకైతే దీపక్ మంచి కంటెస్టెంట్, కొంచెం బాగా నీట్ గా గేమ్ ఆడితే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నా. వీక్ టీం కెప్టెన్ గా అయితే ఉన్నాడు. వీక్ టీం అయితే ఓడిపోయారు. రోహిత్ అయితే గెలిచాడు స్ట్రాంగ్ టీం కి ఓకేనా. ఆ తర్వాత అమన్ కి సోహెల్ కి ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏంటి అంటే వాళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్ అంట, అన్నదమ్ములు కూడా అంట. అందుకే అమన్ బిహేవియర్ ఆల్మోస్ట్ సోహెల్ లాగే ఉంది. కాకపోతే సోహెల్ బయటకు వచ్చేసి నా ఫ్రెండ్ కి సపోర్ట్ చేయండి, నా బ్రదర్ కి సపోర్ట్ చేయండి అని ఎప్పుడు అనలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఈ టాపిక్ అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది ఓకేనా.
అందువల్ల అమన్ అండ్ సోహెల్ వాళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్ ఆర్ బ్రదర్స్ అంట. చూద్దాం, ఉండే కొంది అమన్ బిహేవియర్ ఇంతవరకు ఓకే నాకు తప్పు అనిపిస్తుంది, పాయింట్ రైట్ చేస్తున్నాడు, నాకు పెద్ద బొక్క పడింది అంటున్నాడు, అంతా ఓకే. కానీ ఫ్యూచర్లో ఇది ఫ్యూచర్ స్కోప్ వేసుకుంటే అమన్కి అయితే పెద్ద బొక్క నిజంగా అమనే పెట్టుకునేలాగైతే ఉన్నాడు. ఇలాగైతే అమన్ అయితే ఉండకూడదు. కొంచెం ఆలోచించి మాట్లాడటం, ఓకేనా, పాయింట్ టు పాయింట్ మాట్లాడటం, ఊరిక అరిచేసి హైప్ అయిపోతే ఏముండదు. ఇప్పుడు రోహిత్ చూడు కామన్ కంపోజ్డ్, తనకు తప్పు అనిపించిందా తప్పు, రైట్ అనిపించిందా రైట్. ఇప్పుడు గేమ్ ఒక టాస్క్ అయితే పెట్టారు, అందులో కెప్టెన్ గా తనకి ఇచ్చారు ఛాన్స్. ఆ టీం ను లీడ్ చేసుకుంటా ఆ గేమ్ ఆడతా తన పర్సనాలిటీని పుషప్ చేస్తా రోహిత్ రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. అలాగే అమన్ కూడా ఎదగాలనుకుంటున్నా. ఎందుకంటే అమన్ కొంచెం తగ్గించుకోవాలి ఓవర్ యాక్షన్. అమన్ ఫ్యాన్స్ ఉన్న బాధపడ్డా కానీ తప్పులేదు. ఎందుకంటే ఈ పాయింట్ నేను ఫస్ట్ లోనే చెప్పాలా, లేకపోతే ఫ్యూచర్ లో ఈ పాయింట్ చెప్పాను అనుకో, అన్న ఇన్ని రోజులు అమన్ గురించి బాగానే చెప్పు, ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నావు అని మీరు అనొచ్చు. ఓకే, అమన్ బాగా గేమ్ ఆడినా కానీ ఆ ఓవర్ యాక్షన్ అనేది లేకుండా ఉంటేనే ఎవరైనా సపోర్ట్ అయితే చేస్తారు. అమన్ అయితే ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి. ఆ తర్వాత నాకెందుకు రాజకుమారి గారు నచ్చలేదంటే ఆమె లైఫ్ స్టోరీ నాకు నచ్చింది, ఓకేనా, ఆమె ఫైర్ కార్డ్ సంపాదించుకున్న విధానం నాకు నచ్చింది. కాకపోతే ఓటపిల్ ఛాన్స్ ఆమె తీసుకోవడమే నాకు నచ్చలేదు. ఇక్కడ అంత బాగా గేమ్ ఆడిన రోహిత్ సృష్టికి అయితే ఓటపిల్ ఇచ్చేసాడు. ఎందుకంటే సృష్టి అంత బాగా గేమ్ ఆడిందని, ఓకేనా. ఆర్మ్ రెజ్లింగ్ లో కూడా అపూర్వతో పోటీ పడి సృష్టి గెలిచింది, ఓకేనా. ఆ తర్వాత కూడా ఇప్పుడు రోహిత్ అయితే సృష్టికి ఇచ్చాడు కదా, ఆ ఓటపిల్ ఛాన్స్ రాజకుమారి గారు తీసుకొని ఏదో తన స్వార్థపూర్వకంగా ఆ ఓటపిల్ తీసుకొని ఓటు అడిగినట్టయితే అనిపిస్తుంది. అదే రాజకుమారి గారు నీట్ గా గేమ్ ఆడి అందరితో తలబడి ఆమె విన్ అయ్యి అడుగుంటే అప్పుడు రాజకుమారికి ఓట్లు అయితే పడాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ రాజకుమారి గారికి ఓట్లు అయితే పడవు. ఇలా ఓటపిల్ చేస్తే ఎవరికి పడతాయి? నాకే ఓటు అయ్యే బుద్ధి కావట్లేదు, మీకే బుద్ధి అవుతుందో చెప్పండి, కామెంట్లో తెలపండి. ఆ తర్వాత రోహిత్ అయితే ఓటపిల్ ఛాన్స్ ఇచ్చేశాడు. కాకపోతే చివరిలో రోహిత్కే మళ్ళీ ఎల్లో కార్డ్ ఇవ్వటమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే టీఆర్పీ స్టంట్లు జరుగుతున్నాయి, ఓకేనా. రోహిత్ని మనం ఒక మాట అనేద్దాం, టీఆర్పీ వచ్చేస్తుంది అని అంటున్నారు అగ్ని పరీక్ష వాళ్ళు. అది రోహిత్కే ప్లస్ అవుతుంది, ఓకేనా. రోహిత్కే ప్లస్ అవుతుంది, అది రోహిత్కి బాగానే ఉంటుంది. కాకపోతే చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది రోహిత్కి అన్యాయం జరిగిందని. అక్కడ అన్యాయం కాదు, నిజంగా రోహిత్ జరుగుతుంది, న్యాయమే చేస్తున్నారు, నిజంగా రోహిత్ని లేపుతున్నారు. ఇది నాకైతే అనిపిస్తుంది. పాప అమనే పిచ్చివాడేమో చివరికి అనిపిస్తుంది, ఓకేనా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు హైప్ అవుతున్నాడు కదా, ఆ హైప్ తగ్గించుకొని నీట్ గా కామన్ కంపోజ్డ్ గా ఆలోచించి గేమ్ ఆడితే అమన్ కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం గట్టిగా అయితే ఉంది. దీపక్ అయితే ఎలాంటి స్ట్రాటజీస్ అయితే తీసేయాలి స్వామి, ఇవన్నీ తుప్పాస్ స్ట్రాటజీస్ అయితే వేస్తున్నాడు దీపక్. నీట్ గా తన మనసులో ఏమనిపిస్తుంది, ఆ గేమ్ ఆడితే ఓకే, కానీ ఇలాంటి తుప్పాస్ గేమ్లు ఆడితే ఇప్పుడు తన టీం వీక్ టీం ఎలాగైతే ఓడిపోయిందో దీపక్ కూడా అలాగే ఓడిపోతాడు. తుప్పాస్ ఆలోచనలు అయితే ఉండకూడదు. నాకైతే రాజకుమారి గారు అయితే అసలు నచ్చలేదు. పర్టికులర్ ఎపిసోడ్ లో జడ్జెస్ అయితే ఎల్లో కార్డ్ ఇవ్వడం రోహిత్ కి అన్యాయమా కాదా, దాని గురించి అయితే కామెంట్ చేయండి. అమన్ అండ్ సోహెల్ ఫ్రెండ్స్ అంట, ఓకే, బ్రదర్స్ అంట కూడా, అందుకే అమన్ బిహేవియర్ కొంచెం సోహెల్ లా ఉందంట. ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న ముచ్చట. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా మీకు అగ్ని పరీక్షలో నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. రోహిత్ బాగా గేమ్ ఆడుతున్నాడా లేదా, ఇదే ఈరోజు క్వశ్చన్.